అయితే రాష్ట్రం విషయానికి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ, కవిత ఎక్కడ, తీర్మార్ మల్లన్న ఎక్కడ? అసలు నిజంగా ఈ బీసీ వాదం పుట్టించింది ఆర్ కృష్ణయ్య గారు. వారు కూడా అనలేదు మాకు బీసీలకు రాజ్యాధికారం కావాలన్నారే కానీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, 50 సగానికి సగమని వారు ఎప్పుడు అనలే. ఆ మాట అన్నది రాహుల్ గాంధీ, అమలు చేసి నిరూపించింది, చూపించింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మరి ఇంక వీళ్ళ పాత్ర ఏడ ఉంది? ఏదన్నా ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడావుడు చేసినట్టు ఈ కవిత మాట్లాడటం ఏంటి అసలు? సరే మల్లన్న అంటే ఓ బీసీగా సరే ఏదో మాట్లాడతాడు, కవితకి ఏం సంబంధం అసలు? తన ఘనతగా ఎట్లా చెప్పుకుంటది? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఘనతను తన ఘనత ఎట్లా చెప్పుకుంటది? కాబట్టి అది కాదు, ఇది కానే కాదు. కాబట్టి ఇది మొత్తాన్ని ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి మొదట నుంచి కూడా ఒక సామాజిక బాధ్యత ఉన్నది. గుర్తుంచుకోండి, ఈ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తొలి బీసీ కమిషన్ కాకా కాలేకర్ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ప్రధానమంత్రి. ఆ బీసీ కమిషన్ కూడా ఎందుకు అమలు కాలేదంటే వాళ్ళు ఆ రోజు 1951 జనాభా లెక్కల ప్రకారం 39 కోట్ల మంది జనాభా ఉంటే కాకా కాలేకర్ కమిషన్ 11 కోట్ల మంది మధ్య మాత్రమే సమాచారం సేకరించింది. అది అశాస్త్రీయం అని చెప్పి పార్లమెంట్ కమిటీ తోసుకొచ్చేసింది.